బ్రేకింగ్ న్యూస్. ఒక బ్యాంక్ ఎంప్లాయీని అత్యంత దారుణంగా చంపేసి అతని కారులోనే పెట్టి వదిలి వెళ్లిన ఘటన సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. వరంగల్లో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. వరంగల్లో బ్యాంక్ ఉద్యోగిని కట్టేసి కాళ్లకు తాళ్లు కట్టి చంపేశారు దుండగులు. ఆ వ్యక్తిని చంపి ఆ తర్వాత కారులో వదిలి వెళ్ళిపోయారు. మృతుడు హన్మకొండ శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన బ్యాంకు ఉద్యోగి రాజా మోహన్ గా గుర్తించారు. కారులో మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా వరంగల్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆ కారు నెంబర్ కూడా చెబుతున్నాను మీకు, AP36Q1546. ఈ కారులో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కారులో బ్యాంక్ ఉద్యోగి మృతదేహం కనిపించింది. ఒక్కసారిగా కారు అక్కడ ఆగి ఉంది. ఆగి ఉన్న కారులో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపించడంతో దగ్గరకు వచ్చి చూసేసరికి కాళ్ళు చేతులు కట్టివేసిన ఒక వ్యక్తి కనిపించాడు. వెంటనే కంగారు పడ్డ వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూసిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఎవరో ఈ రాజామోహన్ని కాళ్ళు చేతులు కట్టేసి అతి దారుణంగా చంపేసి కారు అక్కడ వదిలి వెళ్ళిపోయారు. రాత్రి నుంచి కారు అక్కడే ఉంది. ఆ కారు అక్కడ ఎవరు వదిలి వెళ్ళారు అని సీసీటీవీని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. కారు నెంబర్ AP36Q1546. ఈ కారులో మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున వరంగల్ అంతా కూడా ఉలిక్కిపడింది. పెద్ద ఎత్తున జనాలు అక్కడ గుమిగూడారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆ ఏరియానంతా కూడా కార్డన్ చేశారు. ఆ ఏరియాను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని క్లూస్ టీం పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వెంకటరత్నం, సీసీటీవీలో ఎవరు ఆ కారుని అక్కడికి తీసుకొచ్చి వెళ్ళారు అనే వివరాలు ఏమైనా దొరికాయా? అండ్ క్లూస్ టీం కూడా, సీన్ ఆఫ్ అఫెన్స్ లో క్లూస్ టీం కు ఏదైనా ఆధారాలు దొరికాయా? మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ప్రస్తుతానికి మనం స్పాట్ దగ్గరే ఉన్నాము. క్లూస్ టీమ్ కు సంబంధించి కూడా ఇంకా పూర్తి వివరాలు తెలవాల్సిన క్లూస్ టీమ్ అయితే ప్రస్తుతానికి వచ్చారు. ఇక్కడ ఏమేమి జరిగింది, అసలు సీన్ ఆఫ్ అఫెన్స్ ఏందనేది కూడా ఒక చూస్తున్నారు. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం డెడ్ బాడీ కూడా కార్ లోనే ఉంది. ఇప్పటి వరకు అంటే రాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ 3:30 గంటలకు ఇక్కడ డెడ్ బాడీని అక్కడే బయటనే చంపి ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తం క్లూస్ టీం వచ్చారు. ఈ ఫోరెన్సిక్ టీం వాళ్ళు కూడా వీళ్ళందరూ వచ్చి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ వేలి ముద్రలు ఏవే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా ఈ సంఘటన పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే రాజమోహన్ ఉన్నారో తలపై కూడా తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయి. ఆ గాయాలని కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏం జరిగింది అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే క్లూస్ టీం కూడా ఇక్కడికి వచ్చింది. ఆ చుట్టుపక్కల సమీప ప్రాంత ప్రజల్ని కూడా కొంత విచారించేటువంటి పరిస్థితి. దీనికి ఇతనికి ఉన్నటువంటి గతంలో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి, ప్రస్తుతానికి ఏమేమి విషయాలు ఉన్నాయి అన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ప్రస్తుతానికి అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికే ప్రస్తుతానికి సమీప ప్రాంతానికి ఏసీపీ నందిరామ్ నాయక్ గారు కూడా చేరుకున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి పోలీసులు కూడా ఇక్కడ సంఘటన కూడా ఏం జరిగిందన్నటువంటి ఒక కోణంలో విచారిస్తున్నారు. చుట్టుపక్కల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా వాళ్ళందరినీ విచారిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఒకసారి సంఘటన ఎలా జరిగింది అనేది కూడా కొంతమందిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కానీ దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏమేమి జరిగిందన్న కోణంలోనే ఇక్కడ స్థానికులు కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా కొంత విచారిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వారి బంధువులు అలాగే చుట్టుపక్కల సమీప ప్రాంతాల ప్రజలు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏం జరిగింది సంఘటనకు సంబంధించి అనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు మీకు ఏమైనా సమాచారం అందిందా అండి? అసలు దీనికి సంబంధించి ఏంటంటే నైట్ నేను 108 లో పనిచేస్తాను. నైట్ బాగా దగ్గర ఉంటాడు సార్. నైట్ 10:30-11 గంటల ప్రాంతంలో వాళ్ళ బిడ్డ అమెరికా నుంచి ఫోన్ చేసింది. ఎందుకంటే మాకు ఊరికే టచ్ లో ఉంటారు కాబట్టి, అంకుల్ డాడీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నాడు అని అంటే, సరే అమ్మ నేను ఫోన్ చేస్తా అని చెప్పి నేను కంటిన్యూ 20-30 ఫోన్లు చేస్తూనే ఉన్నా సార్. ఫోన్ కట్ చేస్తారు, ఆడియో ఫోన్ చేసిన కట్ చేస్తున్నారు, వీడియో కాల్ చేస్తారంటే కూడా ఎవరో టక్కన లైన్ లో కూర్చుని ఒక దుడ్డుకున్నాడు మనిషి. టక్కన పైన ఫ్యాన్ తిరుగుతానే టక్కన ఫోన్ కట్ చేసింది వాడు. 12 గంటల ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అప్పటి నుంచి సరే అంతేంది, ఎప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం సార్ అని చెప్పి సార్ ఇల్లు పక్కకే ఉంటది. మేము పోయి చూస్తే కార్ లేదు. ఇక్కడ బంధువుల ఇంటికి పోవచ్చు, వాళ్ళ అక్కల ఇంటికి పోవచ్చు అనుకున్నాం. రాత్రి 12 గంటలకు మేము పోయి చూసినాం. యాక్చువల్గా మేము ఒక 3 పోయి చూసినాం. చూస్తే అక్కడ పోయి కార్ లేదు. చిన్న స్కూటీ ఉంటుంది సార్. స్కూటీ ఎక్కడ ఉంది కానీ కార్ లేదు. ఎక్కడైనా దోస్తుల దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, బ్యాంక్ మేనేజర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర పోతా ఉంటాడు. కాశీబుగ్గ, వాళ్ళ సొంతూరు కాశీబుగ్గ. సరే దాంట్లో లేడు. పొద్దున నేను రూట్ దిగి ఇంటికి పోయేసరికి 9 గంటలకు చూస్తే కూడా కార్ లేదు. సరే ఎందుకన్నా అప్పటికే వాళ్ళ బిడ్డ, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళందరూ కూడా, వాళ్ళ దోస్తులు కూడా అందరూ నాకు టచ్ లో ఉన్నారు. సరే అని చెప్పి 10:30కు పోలీస్ స్టేషన్, సుబేదారి పోలీస్ స్టేషన్ పోయినాం. సుబేదారి పోలీస్ స్టేషన్ పోయేసరికి సార్కి ఎస్ఐ గారు రామారావు సార్ నైట్ డ్యూటీ చేశాడు, లేట్గా వస్తా అంటే ఎస్ఐ సుమన్ సార్ అని ఉండే, సుమన్ సార్ కలిసాం. సరే ఇట్లా సంగతి సార్, ఇట్లా మాకు డౌట్ ఉంది సార్ అని చెప్పానగానే
నంబర్ ట్రాప్ చేయండి సార్ అని చెప్పినాం. నంబర్ తీసుకున్నాడు సారు. ఎందుకంటే మంచిది ఒక అప్లికేషన్ రాసిందంటే అప్లికేషన్ కొంచెం రాసినాం. అప్లికేషన్ రాస్తా అంటే మాకు ఈ వెయిటింగ్ న్యూస్ లో వేరే వాట్సాప్ లో ఇట్లా శ్రీనగర్ సార్ అని చెప్పి వెయిటింగ్ న్యూస్ ఇటు వచ్చేసినాం మేము. అంటే ఇప్పుడు మీకు కంప్లైంట్ ఇచ్చే సందర్భంలో వెహికల్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఆల్రెడీ? నైట్ నుంచే మేము నైట్ కార్లు ఇంటికి సార్ ఇంటి కాడ కార్ లేదు. వెంకటరత్నం వచ్చిండా మరి ఎవరైనా ట్రాప్ చేసి వెంకటరత్నం ఒక క్వశ్చన్ అడగండి. ఆ కారు సీసీటీవీ దృశ్యాలు కనబడుతున్నాయి, మరి ఆ కారు వచ్చిన దృశ్యాలు కారు ఎవరు తీసుకొచ్చారనే దృశ్యాలు సీసీటీవీలో లేవా? సార్ అన్న అంజిరెడ్డి సార్ అని మేము అంతా మాట్లాడి. ఓకే, వాళ్ళ అన్నదమ్ములు కూడా నాకు ఫోన్ చేసిరు, వాళ్ళ బిడ్డ కూడా ఫోన్ లైన్ లో ఉంది నాకు. ఓకే, ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది. కారు పార్కింగ్ చేసి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూసాం. సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చినట్టుంది. ఎక్కడ ఫుటేజ్? సీసీటీవీ ఇక్కడ చుట్టుపక్కల ఏదో కెమెరానే ఉండి ఉంటుంది మేబీ. అసలు కార్ ఎక్కడ దాకా ఎట్లా వచ్చింది? ఆ కారు వచ్చి దాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. దానికి సంబంధించి మీకు మాకేం తెలియదు. రాఘవేంద్ర దగ్గర సారీలు ఇక్కడ కాదు సారీలు. అంటే ఇప్పుడు ఈ సారు వాళ్ళు కార్ తీస్తాడు. సారీలు ఇక్కడ కాదు. ఓకే, శ్రీనగర్ కాలనీ తిరుమల బార్ దాటిన తర్వాత సారీలు. ఓకే, అంటే ఇది గుర్తు తెలియని ప్లేస్ లో పెట్టి వెళ్ళిపోయారు ఇక్కడ. ఇక్కడ సార్ కార్ ఇక్కడ ఎట్లా వచ్చింది, సార్ ఇంటికి వెళ్ళి కార్ ఎవరు తీసిరా అనేది మనకు కావాలి కదా. అసలు సార్ దాదాపు ఏమైనా ఎంతో అవసరం ఉంటేనే కార్ బయట తీస్తాడు. ఎప్పుడు చిన్న స్కూటీ మీద తిరుగుతుంటాడు ఆయన. ఎక్కువ మాధునే టచ్ లో ఉంటాడు. రోజు ట్రాఫిక్ వాకింగ్ చేస్తా ఉంటాడు. సార్ కూడా రిటైర్డ్ అయిపోయినట్టుగా తన డైలీ యాక్టివిటీస్ మీకు ఐడియా ఉంటుంది అంటున్నారు కదా. అట్లాంటప్పుడు ఇతనికి ఏమైనా శత్రుత్వం ఉండేటువంటి అవకాశం? శత్రుత్వం ఏం లేదు, ఎవరు లేరు. దోస్తులు వీళ్ళ సార్ చిన్నప్పటి నుంచి వీళ్ళంతా దోస్తులు. సార్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ. కారణం లేదంటే ఆయన ఆరోగ్యం బాగాలేక, వాళ్ళ బిడ్డ ఆరోగ్యం బాగాలేక నేను మెడికల్ లో ఉంటాను కాబట్టి నాతోని మా ఊరు అంజిరెడ్డి సార్ అని ఉంటాడు. ఆయన పరిచయం వల్ల వాళ్ళకి హెల్త్ పరంగా నేను బాగా హెల్ప్ చేసిన. ఈ విధంగా నాకు టచ్ ఉండి ఆరోగ్యపరంగా వాకింగ్ చేయన్నా అని చెప్పి నా సలహాలు తీసుకుంటాడు, వాకింగ్ చేస్తా ఉంటాడు. ఇవన్నీ ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల నుంచి నాతో టచ్ ఎక్కుంటాడు. మేము అప్పుడప్పుడు కలిసేది మేమంతా. ఓకే, ఎలాంటి ఎవరితో గొడవ లేవని చెప్పారు కానీ ఒకవేళ తల మీద అంత బలంగా గాయపడినటువంటి కొట్టి చేసినటువంటి సందర్భాలు ఎటువంటి దారుణమైన నా కొడుకులను దూరంగా శిక్షించాలి. ఎందుకంటే అటువంటి దేవుడు లాంటి మనిషి. మీరు చెప్పండి సార్, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుండి అతని ఫ్రెండ్ అంటున్నారు కదా, అతనికి మీకు కొన్ని విషయాల మీద అన్ని చాలా విషయాలు తెలుసుంటాయి ఒక్కొక్కరికి. డిప్రెషన్ లో పోయిండు. శత్రుత్వం అనేది లేదు. జాబ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు వీళ్ళ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? కుటుంబంలో అన్నదమ్ములు అందరూ హైదరాబాద్ లో 3 ఉంటారు. ఒక్కన ప్లానింగ్ ఆఫీసర్ పని చేస్తాడు, ఆయన లేవకుంటున్నాడు. ఒక తమ్ముడు బొగ్గు బాయిలో పని చేస్తాడు, గోపాల్ అని చెప్పి పని చేస్తాడు. అంతా రిటర్న్ శత్రుత్వం ఓకే, ఇప్పటి వరకు మీరు చూసినటువంటి పరిధి చూసినట్టయితే ఏంటంటే ఎవరితో శత్రుత్వం లేదని చెప్పి అంటున్నారు కదా. మరి బయటికి వెళ్ళి ఎక్కడికైనా ఫ్రెండ్స్ తోటి వెళ్ళి తాగడానికి, ఎందుకంటే ఆ రాత్రి వెళ్తున్నటువంటి పరిస్థితి, అంటే సాయంత్రం వెళ్ళి ఉండడు మేబీ, ఆ రాత్రి కూడా రాకపోవడంతోనే వీళ్ళు అలర్ట్ అయ్యి చెప్పారని చెప్పి అంటున్నారు కదా. అట్లాంటప్పుడు ఈయన ఇదివరకు ఇట్లా బయటికి వెళ్ళినటువంటి సందర్భాలు, ఎవరైనా ఫ్రెండ్స్ తోటి పోయి లేట్కి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కాశీపోకి మమ్మల్ని కలిసేది, ఫంక్షన్ ఉంటే కలిసేది. అతని కార్లోనే మేము అప్పుడప్పుడు తిరిగి నెలకోసారి 2 నెలలకోసారి మాకు వచ్చేది. అక్కడ ఉన్న ప్లేస్ అంతా అమ్ముకున్నాడు. ఇంకా రాఘవేంద్ర నగర్ లో ఉంటాడు. ఇప్పుడు బిడ్డ లేదు, భార్య చనిపోయింది, బిడ్డకు డ్రైవర్స్ అయింది. ఒక బిడ్డ అమెరికాలో ఉంటుంది. అన్నదమ్ములు సపరేట్ యథావిధిగా ఉన్నారు వాళ్ళు. అంటే ప్రస్తుతం ఇంటి దగ్గర తను ఒక్కడే ఉంటాడు. ఓకే, ఆయన ఒక్కడే. ఇప్పుడు ఇంకా మరి ఎవరి మీద అనుమానాలు గానీ, ఎందుకంటే బయటికి వెళ్ళి కారు తీసుకొని బయటికి వెళ్ళినంటే ఎవరైనా వచ్చి తీసుకెళ్లారా, లేకపోతే? ఒకటే డౌట్ ఏంటంటే 3 ఉంగరాలు ఉంటాయి, బ్రాస్లెట్ ఉంటుంది, ఒక చైన్ ఉంటుంది. అది చూసి ఏమన్నా డ్రాప్ చేసిందా, అది ఒక డౌట్. గుర్తు తెలియని వ్యక్తులు ఏమన్నా ఏదో చేసి ఇక్కడ కారు తీసుకొచ్చి వదిలిపెట్టి పోయినట్టు నాకు డౌట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ చేతికి ఉంగరాలు, చైన్ అవన్నీ ఉన్నాయా? ఓకే, పోలీసులు చూసారు. ఓకే ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా మంది ఇక్కడ చేరుకున్నారు. తను శ్రీనగర్ కాలనీలో ఉంటాడు, ఇక్కడ తిరుమల బార్ దగ్గర. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి. దూర ప్రాంతాలు అంటే తను వేరే ప్రాంతాల్లో ఎవరో వచ్చి ఇక్కడ పెట్టిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి పోలీసులు కూడా క్లోజ్ టీమ్ తోటి కూడా వివరాలన్నీ చూస్తున్నారు. ఏమేమి జరిగిందనేది ప్రతి ఒక్క వివరాలను కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ
మటెవాడ SHO గారు అలాగే ఏసీపీ గారు కూడా వరంగల్ ఏసీపీ గారు ఉన్నారు. ఒక్కసారి మరి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మీకున్నటువంటి ప్రాథమిక సమాచారం ఏముంది సార్? ఎక్కడో చంపి తీసుకొని వచ్చి ఇక్కడ వదిలేళ్ళారని తెలుస్తుంది. ఎవరు ఏంటి అనేది వివరాలు తెలియదు సార్. వెనుగంటి రాజమోహన్ రావు గారు అని మాత్రం తెలిసింది సార్. ఇతనికి ఇది ఎందుకు జరిగింది ఏంటనేది విచారణలో తెలిసాల్సి ఉంటుంది సార్. ఇప్పుడు అంటే ప్రాథమికంగా మీరు ఏమన్నా క్లూస్ సేకరించారా సార్? ఎందుకంటే బయటకు ఒక గడ్డి ఇటువంటి కొన్ని కనిపించాయి. ఎక్కడెక్కడికి వెళ్ళాడటువంటి, ఎందుకంటే CCTV ఫుటేజ్లు మీరు ఏమైనా పరిశీలించారా, ఇంకా పరిశీలించాల్సిందా? ఇంకా దర్యాప్తు చేయాల్సింది. దర్యాప్తులో పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి. న్యూస్ టీము, డాగ్ స్క్వాడ్, తర్వాత ఆల్ క్రైమ్ టీమ్స్ అన్ని కూడా విచారణలో భాగంగా కలెక్ట్ చేసుకుని విచారణ తర్వాత మనకు సార్, ఒక CCTV ఫుటేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏమన్నా ప్రాథమిక ఏమన్నా అడుగు ముందు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది? ఒక CCTV ఫుటేజ్ అయితే వచ్చింది, ఏమన్నా మెయిన్ మనకు తప్పకుండా ఉపయోగపడుతుంది. దాని ద్వారా ముందుకు చిన్న క్లూ సరే. అంటే ఇప్పటి వరకు వీళ్ళ కొంతమందిని అడిగిన సమాచారం కూడా ఏ ఏరియాకు వీళ్ళు వెళ్ళి ఉండొచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్? వీళ్ళు వెళ్ళినట్టు ఏరియా ఏమైనా ఐడియా వచ్చింది మీకు? తెలియదు, కనుక్కోవాలి. విచారణలో మనకు బయట సరే. ఎక్కడ బయలుదేరింది అన్న దాని మీద చూస్తే ఎక్కడికి వెళ్ళారని. ఓకే. అయితే ఇక్కడ మొత్తానికి అయితే చూస్తున్నారు, ఎక్కడ అసలు ఫస్ట్ ఎన్ని గంటలకు ఇంటిలో నుండి బయలుదేరాడు, ఎక్కడికి వెళ్ళాడు అన్నటువంటి కోణంలో ఉన్నది. ఇక ఏ టైంలో ఇక్కడికి వచ్చారు, ఎందుకంటే 3:30 గంటలకు ఇక్కడికి కారు వదిలిపెట్టినట్టుగా CCTV ఫుటేజ్ లో కూడా కనిపిస్తుంది. ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకంటే ఒక సీక్వెన్స్ ప్రకారం వెళ్ళాల్సి వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారా? అతని కుటుంబ వివరాలు ఏంటి? ప్రస్తుతానికి తను రాజమోహన్ గా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ శ్రీనగర్ కాలనీకి సంబంధించినటువంటి తను ప్రస్తుతానికైతే తన భార్య వియోగం చెందింది. కూతుళ్ళు అలాగే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. తన ఇంకో కూతురు మాత్రం డివోర్స్ అయ్యి తను హైదరాబాద్ లో ఉంటున్నట్టు తెలుస్తుంది. తను కూడా ఫోన్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోయేసరికి తన బంధువులకు కూడా ఫోన్ చేసి చెప్పినట్టుగా ఉంది. వాళ్ళు కూడా ఆరా తీసి రాత్రి 12 గంటల వరకు వెతికినట్టుగా సమాచారం. అయితే అప్పటి వరకు కూడా వెతికినా గానీ అక్కడ ఎలాంటి క్లూస్ దొరకకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెడదామనుకున్నటువంటి సమయంలో సోషల్ మీడియా వచ్చినటువంటి ఆధారాల ప్రకారం ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ భద్రకాళి టెంపుల్ సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ రంగంపేట దగ్గర వదిలిపెట్టి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడే ఆ డీటెయిల్స్ కూడా మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో కూడా ఇక మొత్తం క్లూస్ టీము అలాగే డాగ్ స్క్వాడ్స్ బృందాలని కూడా ఇక్కడికి రంగంలోకి దించినటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. అంటే ఎక్కడ మొదలైంది, ఎక్కడి నుంచి వెళ్తున్నారు అన్నటువంటి ఒక సూచన అయితే వీళ్ళు చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళి వచ్చారన్న దాని మీద కూడా ఒక ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఏసీపీ నందిరామ్ నాయక్ గారు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మిగిలిన వివరాలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ క్లూస్ వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కటి కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ప్రాథమికంగా మాత్రం ఏం జరిగిందన్నటువంటి ఒక కోణంలో చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రాథమిక నివేదిక కూడా వీళ్ళకి ఏం రాలేదు. ఇప్పటికే క్లూస్ టీమ్ సేకరించినటువంటి పరిస్థితి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఇంకా విషయం తెలిస్తే అప్డేట్ చేస్తామంటున్నటువంటి పరిస్థితి. రోహిత్. రైట్ వెంకటరత్నం. వరంగల్లో దారుణ హత్య జరిగింది. పట్టపగలి హత్య చేసి కారులో ఆ వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టేసి మృతదేహాన్ని కారులో వదిలి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఒక్కసారి CCTV దృశ్యాలు నేను మీకు చూపిస్తాను పూర్తిగా. ఒకసారి కంప్లీట్గా PCR CCTV దృశ్యాలు ఒకసారి ప్లే చేయండి. కొంత అనుమానాస్పదంగా ఒక వ్యక్తి తిరుగుతున్నాడు. మీకు ఒక కారు కనిపిస్తుంది కదా, దాని వెనుక మరో కారు ఉంది రెడ్ సర్కిల్లో, ఆ కారే. ఇప్పుడు అక్కడ ఎవరో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు రెడ్ సర్కిల్లో. ఆ వ్యక్తి అక్కడ కాసేపు ఆగాడు, ఆ తర్వాత కారులోకి చూశాడు. మరి ఆ వ్యక్తి మృతదేహాన్ని అలా చూసాడా లేకపోతే ఆ కార్ని తీసుకొచ్చాడా? ఆ ముందు వెనుక CC దృశ్యాలు కూడా మనకు రావాలి. చూడండి ఒకసారి. ఆ తర్వాత ఆ వ్యక్తి కారు పక్క నుంచి నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ ఆ వ్యక్తి అందులో ఉన్న వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టేసి చనిపోయిన స్థితిలో చూసున్నట్లయితే ఆ వ్యక్తి కంగారుగా అటు ఇటు పరిగెట్టి ఉండేవాడు, ఎవరైనా పిలిచి ఉండేవాడు. కానీ చాలా నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. మరి ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు పోలీసులు పూర్తిగా క్లూస్ని సేకరించే పనిలో ఉన్నారు. ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. చూడండి ఒకసారి. ఆ రెండవ కారులోనే వ్యక్తి మృతదేహం ఉంది. ఆ పక్కన ఎవరో ఉన్నారు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి అక్కడ కాసేపాకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ కారుని తీసుకొచ్చి అక్కడ పార్క్ చేస్తున్న దృశ్యాలు కూడా ఇంకా రావాలి. ప్రస్తుతానికి ఈ దృశ్యాలు వచ్చాయి. ఆ కారులోనే వ్యక్తి మృతదేహం మనకు కనిపించింది. రాజమోహన్ కాళ్లకు తాళ్లు కట్టేసి ఎవరో చంపేశారు. మృతుడు హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన వ్యక్తి, బ్యాంకు ఉద్యోగి రాజమోహన్ గా గుర్తించారు. కారులో మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా వరంగల్ ఉలికిపడింది. కార్ నెంబర్ AP 36Q1546. వెంటనే పోలీసులు
అక్కడికి చేరుకొని ప్రస్తుతం ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. నమస్కారం. రామయ్య, రోజు నా బర్త్డే. దీర్ఘాయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.